నాకు మడి ఆచారమా? పూజలు పునస్కారాలా? రేయ్, ఇంకా దేవుడి పేరుతో ఎన్ని అబద్ధాలు చెప్పావరా? ఇవి అబద్ధాలు కాదు దోస్త్, ఆపద్ధర్మాలు. నీకు మడి ఆచారం అనగానే ఇల్లు అద్దెకిచ్చింది, పూజా పునస్కారాలని చెప్పగానే అద్దె సగానికి సగం తగ్గించింది. చూసావా విభూది మహిమ? ఇంతవరకు చెప్పింది చాలు, ఇక నోరు వెప్పకు. ముందు వెళ్ళి మన సామాన్లు పట్రా, వెళ్ళు. అలాగే దోస్త్, నేను ఇక నోరే విప్పను. ఆవాజ్ మైనే దూంగా ఆవాజ్. ఈ బ్యాగ్ మీదే కదండి? ఆహా, చూడండి మీరు మీనాక్షి. ఆహా, మీరు మధ్యాహ్నం కూడా హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు మీనాక్షి గారు. ఈ రోజంతా ప్రింట్ వచ్చేట్లేదు. రేపు 9 గంటల ఆటకు వెళ్తే చాలు. ఏమండి, ఇదిగో. రేయ్, ఎక్కడికి రా? బ్రహ్మాండంగా టేబుల్ అరేంజ్ చేశాను, రా దోస్త్. We welcome you to the grand dinner under the moonlight. Come on, take your seat. Ahaha. ఏడ్చావు? బాలమురుగన్, పెరియాళ్వార్. ఏమిటి సార్, పూజలు అయిపోయినాయా? ఏం పిచ్చి ప్రశ్న ఆయన. మా ఆవిడ పూజకి ఆది మధ్య అంతం ఉండవు, అది అనంతం. మరి మీరొచ్చేసారే? కాసేపైనా చల్లగా గాలి పీల్చుకుందామని, శ్రావ్యమైన ఆ సావిత్రమ్మ గొంతు విందామని. సావిత్రి ఎవరండి? వేదాంతం శేషేంద్ర శర్మ గారని గొప్ప నాట్యాచార్యుడు, వాళ్ళ పెద్దమ్మాయి. రోజు ఈ సమయానికి చక్కగా పాడుకుంటూ ఉంటుంది. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. పక్కింటి శర్మగారిని చూస్తే జాలేస్తోంది. ఆ పెళ్లిడికి ఎదిగిన పిల్లల్ని తలుచుకుంటే ఏడుపు కూడా వస్తోంది. అప్పో, అడుపుతో ఉన్న వాళ్ళు ఏడవకూడదు. అయినా వాళ్ళ గురించి నీకెందుకి? ఆ పెద్ద పిల్ల పాడుతూ రెండో పిల్ల ఆడుతూ వాళ్ళు హాయిగా ఉంటేను. మీరు పైకి కనిపించేదే చూస్తున్నారు. వాళ్ళ పెళ్లిళ్ళ గురించి ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో మీకేం తెలుసు? ఏమిటో మనం వైష్ణవులు అయిపోయాం గాని, లేకపోతే మా తమ్ముడు శటగోపానికి ఇచ్చి చేసేవాళ్ళం. పోనీ మీ స్నేహితుడు సత్యమూర్తి లేడు? అదేనండి హిస్టరీ మాస్టారు. అయితే ఏమిటట? అతను నొప్పించకూడదు, సావిత్రికి ఈడు జోడుగా ఉంటుంది. సత్యమూర్తి బిఏ బిఈడి, వాడు డిగ్రీ ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు. ఇద్దరు హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చునని. మరి సావిత్రికి ఏముందని ఆశ పెట్టి సత్యమూర్తిని ఒప్పించను? అంతేలేండి. ఆ ఏడు పిల్లలందరికీ పెళ్లిళ్ళు అవుతున్నా వీళ్ళు మాత్రం స్వాచ్ఛిని కోసం ఎదురు చూసినట్టు చూడాల్సిందే. రాజేశ్వరికి పెళ్ళైపోయింది తెలుసా? వాళ్ళ ఆయన చికాగోలో పెద్ద డాక్టరు. ఎల్లుండే వాళ్ళిద్దరూ ఇంచక్క అమెరికా వెళ్ళిపోతున్నారు. అక్కడే కాపురం కూడా పెడుతున్నారట. అదృష్టవంతురాలు. మరి నీకు కూడా అలా గొప్పింటి కోడలు అయిపోవాలని, మంచి మంచి చీరలు కట్టుకోవాలని, ఎంచక్క నగలు పెట్టుకోవాలని, దర్జాగా బ్రతకాలని లేదా? నా సంగతి ఎలా ఉన్నా నీకలాంటి గొప్ప సంబంధం చూద్దాం, ఘనంగా పెళ్లి చేద్దాం, సరేనా? సర్లే, మీరు చూడాలనుకున్నా ఆ చేసుకునేవాడు నన్ను ఎలా చేసుకుంటాడు? నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా? అత్తెసరు చదువులు, తిండికి పండికి చాలని బతుకులు. మన అదృష్టం బాగుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే దొరుకుతారు,
మనల్ని సుఖపెడతారు. దొరకపోరు, దొరుకుతారు. త్యాగరాజు గారి గుళ్ళో నిర్మాల్యం తీసే పూజారి నీకు, కూచిపూడి అగ్రహారంలో ఉన్నట్టు వంగం చేసేవాడు నాకు. దొరుకుతారు గంతకు దగ్గ బొంతలు. ఏమిటి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? లేకపోతే ఏమిటక్క, మనది ఒక బతికేనా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకేమో గొంతు అరిగేట్టు సరిగమలు గిరిగమలు, నాకేమో కాళ్ళు విరిగేట్టు దద్దితేలు దిద్దితేలు. ఇవన్నీ మనకెందుకు పనికొస్తాయి చెప్పు? అర్థం చేసుకోరు. నీకిష్టం లేకపోతే డాన్స్ నేర్చుకున్న నాన్నతో చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా బాధపడటం? ఆయనతో చెప్పుకోలేకే కదా నీతో మొరపెట్టుకుంటున్నాను. ఇచ్చితేనా నాన్నగారు లాంటి గురువు దొరకటం మన అదృష్టం. ఇలాంటి కళలు నేర్చుకునే అవకాశం రావటం ఒక వరం. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో. నమో నమః. నమః నమః. ఇవాళ మనం చక్కెర పొంగలి పులిహార కదా నైవేద్యం పెట్టాలనుకుంది. నేను హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చొస్తాను, నువ్వు పూజ చేస్తుండు. అలాగే. హోటల్ ప్రసాదం ఏమిటండి? అవును చిచ్చి. చూడు బాబు, నేను చక్కగా మడి కట్టుకొని ప్రసాదాలు చేసి పంపుతాను, మీరు నైవేద్యాలు పెట్టుకోండి.